చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మమ్మ కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, శ్రీరాముడు మాయా మానుష దేహుడు అని విరాధుడు అన్నాడా? విరాధుని కథ ఏమిటి? శ్రీరామ జయం. మాయా మానుష దేహాయ ఈ శబ్దాన్ని రాముల వారికే మనం సంబోధనగా చెబుతూ ఉంటాం. అరణ్యకాండలో రామచంద్రమూర్తి మాయామానుష దేహుడిగా ప్రవర్తించిన సందర్భాలు ఒక 3 ఉన్నాయి. విరాధుడు, కబంధుడు, జటాయువు. విరాధుడెవరు? ఇతడి వృత్తాంతం ఏమిటి? పూర్వం తుంబురుడు శాపవశాత్తు విరాధుడిగా జన్మించాడు. జన్మించిన ఈ విరాధుడికి మరణం లేదు. ఏ ఆయుధంతో కూడా మృత్యువు రాదు. అపారమైన బలం కలిగి దండకారణ్యంలో ఎవరూ తపస్సు చేయకుండా విఘ్నాలు కలిగిస్తూ పర్వతాకారం వంటి దేహంతో రాక్షస స్వభావంతో ప్రవర్తించేటటువంటి ఈ విరాధుడు సీతాసమేతుడైన రామలక్ష్మణులు సంచారం చేస్తూ ఉండగా చూచి తన ఆహారం స్వభావరీత్యా కనుక సీతాదేవిని తన పిడికిట పట్టుకున్నాడు. రామలక్ష్మణులు విరాధుడి భుజాలపైన తమ కరవాలాలతో ప్రహారం చేయగా సీతను విడిచిన ఆ విరాధుడు, మీరు ఇరువురు రామలక్ష్మణులు కదా, నా ఈ దేహానికి గాయం చేసేటటువంటి శక్తి మీరువరికే ఉండాలి, ఈ జ్ఞానం నాకున్నది కనుక మీరు మాయామానుష దేహులుగా నేను గుర్తించాను. నా దేహానికి అంతం ఈ ఆయుధాల వలన కాదు కనుక నన్ను సజీవుడిగా భూమిలో పాతిపెట్టండి అని అడగగా రామలక్ష్మణులు అంగీకరించారు. విరాధుడిని గొయ్యి తీసి సజీవుడిగా భూమిలో ఖననం చేసి శాప విముక్తిని కలిగించారు. ఇది వాల్మీకి మహర్షి వాక్యం. శ్రీరామాయణ కల్పవృక్షంలో కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ వృత్తాంతాన్నే ఉట్టంకిస్తూ శ్రీరాముడు మదన పడినట్లుగా, వ్యాకుల పడినట్లుగా, బాధపడినట్లుగా పలు పద్యాలను వ్రాసి ఉన్నాడు. మాయా మానుష దేహుడిగా స్వామిని మనం కీర్తించినప్పుడు మానవ దేహం కనుక మానవ సంబంధితమైన దుఃఖం, అలాగే క్రోధం, బాధ అన్నీ ప్రకటితమవుతాయి. ఈశ్వరాంశ, శ్రీమన్నారాయణాంశ కనుక విరాధుడిని ఈ విధంగా శాప విమోచనం కలిగించిన, జటాయువుకు స్వర్గాన్ని అనుగ్రహించిన, కబంధుడికి శాప విమోచనం చేసిన ఈ సందర్భాలలో కూడా మనం మాయా మానుష దేహుడిగానే గ్రహించవచ్చు. ఇది ఒక విశేషంగా చెప్పుకోవాలి. గురువుగారు, ఇక మరో సందేహం. వివాహిత అయినటువంటి మహిళకు పసుపు కుంకుమలు అందిస్తే ఆ మహిళ వాటిని మంగళసూత్రానికి అలంకరిస్తుంది, ఎందుకని? వివాహిత అయినా, వివాహం కాని కన్యకామణి అయినా తాంబూలం ఇచ్చే సమయంలో అమ్మాయి కన్యకామణికి కానీ లేక ఈ ఇల్లాలికి కానీ ముందుగా పసుపు అందించి ఆ తదుపరి కుంకుమను అందించడం ఆచారం. ఈ ధర్మ పద్ధతిని కర్ణాటకలు బాగా అనుసరిస్తారు. వారికి పసుపు అందించగానే ఆ పసుపును 2 బుగ్గలకు రాచుకొని తదుపరి నుదుటికి కూడా అలంకరించి మిగిలిన ఆ పసుపు లేశాన్ని వివాహిత అయిన పక్షంలో మెడలో అలంకరింపబడి ఉన్న మంగళసూత్రములు ఆ రెండింటికి ముందుగా అత్తవారింటికి ఆ వైపుగా వచ్చే సూత్రానికి, తదుపరి తల్లివారింటి వైపు ఉండే సూత్రానికి అలంకరించాలి. 2 సమానంగా ఉండకూడదు. కాస్త పెద్దదిగానే అత్తవారింటి వైపు ఉండేటటువంటి సూత్రం ఉండేలాగా చూసుకునేవారు ప్రాచీనులు. అలాగే ఈ 2 సూత్రాల మధ్య కూడా ఏ విధంగా కూడా బంగారు బొడిపెలు కానీ పూసలు కానీ లేకుండా 2 ఒకదానితో మరి ఒకటి తాకేటట్లుగా అలంకరించేటటువంటి వారు.
ఒకదాని మీద ఒకటి పడుతున్నవి అనేటటువంటి సందేహంతో ఉండే ఆధునికులు పూర్వపు కాలంలో అనగా 70-80 దశకాల కాలంలో అమ్మవారి రూపు ఒకటి మధ్యలో ఉంచేటటువంటి వారు. ఈ నేపథ్యంలో పసుపు కుంకుమ వివాహం కాని కన్యకామణులకు అందించినప్పుడు ఆ పసుపును కన్యకామణి బుగ్గలకు కంఠానికి అలదుకోవాలి. వ్రాసే జాబితా పేరిస్టు విషయాలలో కూడా ముందు పసుపు, ఆ తర్వాతే కుంకుమ. ముందుగా కుంకుమ రజోగుణాత్మకంగా రాయకూడదు, ముందుగా కుంకుమ అందివ్వకూడదు. ఇది లక్షణం. ముందుగా పాదములకు పసుపును అలదడం, చేతులకు పసుపును అలదడం, బుగ్గలకు పసుపును అలదడం, ఇలా పసుపుతో అలంకరించడంతో మహాలక్ష్మి స్వరూపం ఆ కన్యకామణిలో లేక ఈ ఎల్లాలిలో ఉట్టిపడుతుంది. అమ్మవారికి ప్రతీకాత్మకంగా భావించి మహిళలను ఇలా గౌరవించాలి అంటుంది సంప్రదాయం. ముందుగా పసుపు, ఆ తర్వాత కుంకుమ. ఈ రెండింటిని మంగళసూత్రానికి అలంకరించడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, తాను పసుపు కుంకుమ ధరించేటటువంటి యోగ్యత అందించిన ఈ మంగళసూత్రం అలంకరింపజేసిన వ్యక్తి భర్త. అతడికి ఆరోగ్యం, అతడికి ఆనందం, అతడికి క్షేమం. పక్కన లేని కారణం చేత ప్రతీకాత్మకంగా మంగళసూత్రానికి అలంకరించాలి. ఇంత ఆచారం, ఊహ, భావన ఈ పద్ధతిలో ఉంది, పాటించే విధానంలో ఉంది. గురువుగారు, నీరు తాగేటప్పుడు ఆ గ్లాసుని కానీ లోటాన్ని కానీ నోటికి లేదా పెదవులకు తాకించకుండా తాగాలి అని చెప్తారు. ఎందుకని? ఎంగిలి, అంట్లు అనేవి 2 దోషాలు. ఏదైనా చెప్పిన మాట మళ్ళీ చెబితే చరివిత చరణ దోషము అంటారు పెద్దలు. చెప్పిన మాట మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటే ఎన్నిసార్లు చెబుతావు అని మనం విసుక్కుంటూ ఉంటాం. పూర్వకాలంలో దేనికి విసుక్కునేటటువంటి వారు కాదు, వాటికి కూడా పదబంధాలు ఉండేవి. ఆ పదబంధం చరివిత చరణం, చెప్పిందే మళ్ళీ చెప్పడం, నమలిందే మళ్ళీ నమలడం అని అర్థం. చరవణము, నమలడం. పెద్దవాళ్ళు ఎప్పుడైనా ఎవరినైనా పిల్లలని ఏదైనా ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్న అనంతరం పిల్లలు సమాధానం ఇవ్వకపోతే, ఇవ్వలేని సందర్భాలలో వాళ్ళు నోట్లో నీళ్ళని నములుతున్నట్లుగా నటిస్తూ ఉంటారు. అది ఏంటంటే అని గుటకలు వేస్తూ ఉంటారు. పెద్దలు వెంటనే నోట్లో నీళ్లు నములుతావేమిటి, సమాధానం ఇవ్వక అంటూ విసుక్కుంటారు, అడుగుతారు. గ్లాసులో నీరు పుచ్చుకొని ఆ నీరు పెదవులకు తాకడంతో ఈ తాగే సమయంలో చర్వణ దోషం ఏర్పడుతుంది. సెలైవ అంటాం మనం ఆంగ్లంలో, లాలాజలం. అనేక రకములైన బ్యాక్టీరియా, ఫంగస్ ఈ లాలాజలంలో ఉంటాయి. గాయాలని తొలగించే, మనల్ని రక్షించేటటువంటి శక్తి కూడా ఈ లాలాజలం, ఉమ్మి అంటాం వాడుక భాషలో ఉంటుంది. చిన్నతనంలో గాయాలైతే అలా ఉమ్మి లాలాజలం తీసి మోకాళ్ళకి మోచేతులకి రాసుకున్న జ్ఞాపకం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరి ఉమ్మి వారిదే, ఒకరిది మరి ఒకరికి హానికారకం, విషతుల్యం, ప్రాణాంతకం ఒక్కొక్కసారి. అలా గ్లాసు పుచ్చుకొని తాగినప్పుడు పెదవుల ద్వారా ఈ సెలైవ ఆ గ్లాసు అంచులకు, DNA టెస్టులో కూడా వస్తాయి ఇవన్నీ కూడా, అందులో ఉండే నీటికి సంక్రమిస్తుంది. అలా రాకుండా, ఎంగిలి అనే దోషం రాకుండా ప్రాచీనులు గ్లాసులో నీరు, లోటాలో కానీ చెంబులో కానీ నీరు, పాలు, మజ్జిగ ఏదైనా అలా ఎత్తి పట్టుకొని త్రాగేటటువంటి వారు. 1940, 50, 60వ దశకం వరకు కూడా కాఫీ, టీ తాగే సమయంలో కూడా లోటా, కంచు గ్లాసులు తాగేటటువంటి పెద్దవారు సైతం గోరువెచ్చగా చేసుకొని పెదవెలికి తాగించకుండా అలా పైన తాగేటటువంటి వారు. అంతటి సూక్ష్మమైన వివేచన ఉన్న కాలం చేతనే ఆనాటి కాలంలో ఈనాటిలాగా ఇన్ని కొత్త కొత్త వ్యాధులు ప్రబలేవి కావు. ఆరోగ్యంతో ఆనందంగా ఉండేటటువంటి వారు. చరివిత చరణ దోషము, సెలైవ, ఎంగిలి ఇది రాకుండా ఆ గ్లాసులోని నీటిని కానీ, మజ్జిగ, పాలు మరింకేదైనా కానీ కాస్త పెదవులకి తాకకుండా స్వీకరిస్తే ఆరోగ్యం, ఆనందం. ఇది లక్ష్యం. గురుగారు, మహాభారతం అనగానే చాలా పెద్ద గ్రంథం అని అంటారు.
ఇంతకీ మహాభారతంలో ఎన్ని ఉపకథలు ఉన్నాయి? అందులో తొలి కథ ఏది? మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో కవిబ్రహ్మ తిక్కన తన భారత అనువాదన సంబంధించిన ఈ 15 పర్వాల భాగాన్ని ప్రబంధ మండలి అన్నారు. మహాభారతం 60 లక్షల శ్లోకాల ఉద్గ్రంథం. అందులో 1,00,000 శ్లోకాల ఉద్గ్రంథాన్నే ఈ భూలోకంలో నేడు మనం వ్యాసుల ప్రోక్తంగా చదువుకుంటున్నాం. వ్యాసుల వారు అందించిన ఉద్గ్రంథం 1,00,000కు పైగా శ్లోకాలు, 18 పర్వాలు. ఈ 18 పర్వాల వ్యాసప్రోక్తమైన మహాభారతం ఒక్క కథ మాత్రమే కాదు, కురువు పాండవులకు సంబంధించిన వృత్తాంతమే కాకుండా అనేక ఉపకథలు ఇందులో చోటు చేసుకున్నాయి. అవి ఎన్ని అన్నప్పుడు పరిశోధకులు జాబితా సిద్ధం చేసి 132 ఉపకథలు ఇందులో ఉన్నాయి అంటూ నిగ్గు తేల్చారు. వీటికే ఆఖ్యానములు అని పేరు. గాథా నారాశకం శీర్మేధా హృతయో అనేటటువంటి వేద ప్రమాణంలో కూడా చిన్న చిన్న కథలు అనే శబ్దాన్ని మనం వేదంలో గమనించవచ్చు. వేదంలో కూడా అనేకం చిన్న కథలు ఉంటాయి. భారతంలో కూడా అలాంటి చిన్న కథలు 132 కాగా మొట్టమొదటి కథ ఇందులో ఉత్తంకుని కథ. మొట్టమొదటి కథ ఉత్తంకుడి కథ. ఇందులో ధౌమ్యుడు అనే మహర్షికి 3 శిష్యులు. అందులో రెండవ వాడు వేదుడు. ఆ వేదుడి శిష్యుడే ఉత్తంకుడు. ఈ ఉత్తంకుడికే తెలుగు భారతంలో ఉదంకుడు అన్న పేరు కూడా ఉంది. ధౌమ్యుడికి ఉండే ఆ 3 శిష్యులలో 3వ వాడి పేరు అరుణి. ఈ ఉత్తంకుడి కథతో మహాభారతంలో ఉపకథలు ఆరంభమవుతాయి. అన్నాన్ని దూషించకూడదు, అన్నంలో కేశములు పడినా, అన్నం చల్లారిపోయినా, అతిథిని నిరాదరించిన, పాద ప్రక్షాళన కాళ్ళు కడుక్కోకుండా భోజనం చేసే నియమంతమై కూర్చున్నా, అలాగే నిలుచుని ఆచమనం చేసినా ఇవన్నీ దోషాలు, పాపాలు. ఈ ధర్మబోధ అంతా ఈ ఉత్తంకోపాఖ్యానం ద్వారా మహర్షి వ్యాసుల వారు మనకు బోధించారు. చల్లారిన అన్నం అతిథికి పెట్టకూడదు. ఈ కథలో సారాంశం ఈ ఒక్క ముక్క. కనుక మహాభారతంలో 132 ఉపకథలున్నాయి. అందులో మొదటి కథ ఉత్తంకోపాఖ్యానం. తెలుగులో నన్నయ్య గారి భారతంలో ఉదంకోపాఖ్యానం అని చెప్పుకుంటాం. గురుగారు, ఇక మరో సందేహం. అక్షరాభ్యాసం చేసే సమయంలో మొదటగా ఏ అక్షరాలను రాయాలి? ఓం అని రాయాలా, లేకపోతే అఆలు రాయాలా? సనాతన ధర్మంలో అక్షరాభ్యాసం ఒక ఆచారంగా మాత్రమే అంగీకరించారు, సంస్కారంగా చెప్పబడలేదు. పూర్వ విద్య అంతా వినడం అనడంతో మాత్రమే స్థిరంగా ఉండేది. విని అనడంలో ఆ విని అనే వ్యక్తి ఊహకు ఒక రూపం కల్పించే అవకాశం ఉండేది. ఆంగ్లంలో వేరియేషన్స్ అంటాం. చూచి చదివితే అందులో వేరియేషన్స్ రావు. అందరూ చూస్తారు, అందరూ అదే మాట అంటారు. చూచి చదవకుండా విని అంటే అందులో భావ ప్రత్యేకతలు ఏర్పడతాయి. చూచి చదివే సమయంలో కూడా వ్యక్తులు వారి వారి కంఠధ్వనిని అనుసరించి, ఆలోచన స్థాయితో, అవగాహన సందర్భంగా ఎంత మేరకు అర్థం చేసుకున్నారో అనే అంశంతో, ధ్వనిలో భేదంతో ఆ శబ్దాన్ని వాళ్ళు ఉచ్చరించవచ్చునుగాక. కానీ విని చదివితేనే ఊహకు కొత్త రూపం ఏర్పడుతుంది. అక్షరాభ్యాసం మన దేశంలో జైన ధర్మం, బౌద్ధ ధర్మం బాగా పెరిగిన తర్వాత ఏర్పడిన ఒక ఆచారం. ఈ అక్షరాభ్యాసం తృతీయే వత్సరే చౌలం, 3వ సంవత్సరంలో అని ఈనాటికి పలువురు పాటిస్తున్నారు. ఈ ఆచారాన్ని హరిత స్మృతి అనే గ్రంథంలో విశేషంగా మనం గమనించవచ్చు. హరితుడు అక్షరాభ్యాసం కూడా ఒక సంస్కారమే అంటాడు. ఆపస్తంభుడు అంగీకరించలేదు. హరిత స్మృతి
శంఖలిఖిత స్మృతి అనే 2 స్మృతి ధర్మశాస్త్ర గ్రంథాలలో అక్షరాభ్యాసం గురించిన ప్రస్తావన ఉంది. ఈ అక్షరాభ్యాసం ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ముందుగా ఏ అక్షరం రాయాలి అన్నప్పుడు ఇంటిలోనే చెయ్యాలి, తండ్రి గారే చేయించాలి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా 3వ సంవత్సరంలో ఆచరించాలి, 5 3 అనే సంఖ్యకు తగ్గకుండా బాలబాలికలను రప్పించి సరస్వతీదేవిని పూజించిన అనంతరం పలకల పైన ఓం నమ శివాయ సిద్ధం నమః అనే వాక్యం రాయాలి. ఈ వాక్యాన్ని కూడా ఇలా కాకుండా ఒక ఆచారం చిత్రంగా వ్యాపకంలో ఉంది. ఓ నమః శివాయ సిద్ధం నమః, ఇలా చిన్నపిల్లల భాషలోనే రాయాలి. ఇది ఆచారం. నీ పేరేమిటి అని దశరథుడు అడగగా ఆ రామచంద్రమూర్తి తన పేరు చెబుతూ దాచాల మాతృండు అన్నట్లుగా విశ్వనాథ సత్యనారాయణ గారు చిన్నపిల్లల భాషలో నీ పేరేమిటి, దశరథరాముడు నా పేరు అని చెప్పినట్లుగా చమత్కరించిన పద్యం కూడా మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. చిన్నపిల్ల భాషలలో చిన్నపిల్లలుగానే చెప్పాలి. ఆ పలక పైన ఓ నమః శివాయ సిద్ధం నమః అని రాయాలి. సిద్ధం అన్న పదం ఏర్పడడంతో ఈ ఆచారంలో జైన మతం వ్యాపించిన తర్వాత అక్షరాభ్యాసం ఒక సంస్కారంగా వ్యాపకంలోకి వచ్చింది అనేటటువంటి అంశం మనకు స్పష్టమవుతున్నది. ఆలు రాయకూడదు, అవి తర్వాత చెప్పవలసినవి. ఆలు చెప్పేటటువంటి ధర్మం తల్లికి సంబంధించినది, అది కూసు విద్య. అభ్యాసము కూసు విద్య. ఓం అన్నది 0తో సహా మకారంతో ఆ ఊ మా కలిపి చెబితే అది వేదాంత సంబంధంగా ఉండే అక్షరం అవుతుంది. ప్రపంచాన్నంతటిని కూడా దూరం నుంచి చూసి ఈ ప్రపంచమంతా కూడా మనకు నిరుపయోగకరమైనది అనేంత వేదాంత భావన వచ్చే అవకాశం కనుక అలా కాకుండా లోకంలో ఉండాలి అనే సందేశంతో ఓ నమః అని వ్రాసేటటువంటి వారు ప్రాచీనులు కనుక ఆచారాన్ని అంతరార్థం తెలుసుకుని పాటిస్తే ప్రయోజనం చేకూరుతుంది. గురుగారు, షష్టగ్రహ కూటమి ఏర్పడబోతుంది అని పంచాంగాలు వివరిస్తున్నాయి. ఈ కూటమి వలన కలిగే ఫలితాలు ఏమిటి? షష్ఠగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి, 12 రాశులలో నవగ్రహాలు వారి వారి సంచార గతులకు అనుకూలంగా ఒక్కొక్కసారి ఒకే రాశిలో 2 గ్రహాలు, 3 గ్రహాలు, 4 గ్రహాలు ఇలా ఉన్న తరుణంలో ఒక ప్రత్యేక పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఇలాంటి అరుదైన పరిస్థితులలో దేశానికి ఈ వాతావరణంలో వచ్చే మార్పు అరిష్టం, బాధాకరం అని సిద్ధాంతం జ్యోతిషరీత్యా వివరిస్తుంది. ఇవన్నీ దేశారిష్టకర యోగాలు అనే జాబితా కూడా పంచాంగాలలో నేటికి మనం గమనించవచ్చు. రవి, బుధుడు, శుక్రుడు ఉజ్జాయింపుగా 1 నెల కాలం ఒక్కొక్క రాశిలో సంచారం చేసేటటువంటి నేపథ్యంలో చంద్రుడు 1 రోజు 1.5 రోజు, శనైశ్వరుడు 30 నెలలు, గురుగ్రహం 1 సంవత్సరం, ఇలా ఆయా గ్రహాలు 9 వారి వారి అనుకూలతలను గమనించి సంచారం చేస్తూ ఉండే క్రమంలో అరుదుగా వచ్చే సందర్భం షష్ఠగ్రహ కూటమి. మీనరాశిలో 6 రాశులలో ప్రత్యేకంగా ఏర్పడేటటువంటి వర్షలగ్నం, జగలగ్నం అనే కన్యా మీనరాశి అనే విభజనలో మీనరాశిలో 6 గ్రహాలు ఒకచోట చేరేటటువంటి కాలం ఈ నెల 30-31. అత్యంత అరుదుగా వచ్చే ఈ సమయం దేశారిష్టకర యోగం. వ్యక్తులకు సైతం మానసికంగా ఉద్వేగభరిత వాతావరణాన్ని కలిగించే అవకాశం కనుక ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేవతారాధన చేయాలి, మౌన వ్రతం పాటించాలి, లలితా సహస్రం, విష్ణు సహస్రం వినే ప్రయత్నం చేయాలి, అనవసర ప్రయాణాలు కట్టిపెట్టాలి. ఈ 6 గ్రహాలలో కూడా రాహుగ్రహం అపసవ్యం కాబట్టి వెనకాల వైపుగా తిరిగేటటువంటి క్రమం మీనంలో. అలాగే
ఇందులో బుధగ్రహం వక్రించి ఉండడం, ఈ నేపథ్యంలో షష్ఠగ్రహ కూటమి దేశారిష్టకర, మానసికంగా కూడా వ్యక్తులందరికీ కూడా హానికారకమైన సమయం. ఒక 2 రోజులు కనుక అనవసర ప్రయాణాలు కట్టిపెట్టాలి, మనోబలాన్ని పెంచుకోవాలి. అధైర్యం పడరాదు, ఉద్వేగపడరాదు, భయకంపితమైన వాతావరణాన్ని మనం సృష్టించరాదు. తెలుసుకున్నాం సరే అందాం, సౌమ్యమైన మనస్సుతో వ్యవహరించినట్లయితే అన్ని సందర్భాలు కూడా ఆ కాలచక్రంలో వస్తాయి, వెళతాయి, మళ్ళీ వస్తాయి. స్కైలా పడిపోయింది, ప్రపంచం అంతమైంది అనే భయాందోళనలు 77లో చదువుకున్నాం, విన్నాం. ఆ తర్వాత కూడా అనేక సందర్భాలలో శాటిలైట్లు ఈ భూమికి తాకాయి. శకలాల కారణంగా ఉద్వేగభరిత వాతావరణం చూచాం, చదివాం, మళ్ళీ ముందుకు అంటూ వెళుతూ ఉన్నాం. అనేకులు ఈ భూమికి సంబంధించి ఇక ప్రళయం రాబోతోంది 2010 అంటే 2020 సంవత్సరం, 2010వ సంవత్సరం, 2000 చూచాం, చదివాం, వెళ్ళిపోతున్న ఈ కాలం అంతా కూడా గతానుగతికో లోకః ధాతా యథా పూర్వం. ఇది పూర్వం వేద ప్రమాణం, అపూర్వం అకల్పయత్. కనుక షష్ఠగ్రహ కూటమి చాలా కొద్దిపాటి ఇబ్బంది కలిగించేటటువంటి వాతావరణంగా స్వీకరిద్దాం. మనోబలాన్ని పెంచుకోవడం కోసం దేవతారాధన చేద్దాం. అలాగే ఈ దేశారిష్టకర యోగాలలో శని రాహువు ఇరువురు కలిసి మీనరాశిలోనే సంచారం చేస్తూ ఈ ఉగాది ప్రారంభం కాబోతోంది. ఇది కూడా ఒక దేశారిష్టకర యోగం. శని ఆలస్యం, మందకొడితనం, వాయిదా వేసే లక్షణాన్ని మనలో పెంపొందింపజేసేటటువంటి గ్రహం. రాహువు కూడా శనివత్ రాహు, శని ఇచ్చే లక్షణాలనే అందించేటటువంటి గ్రహం. ఒక శని కాకుండా 2 శనుల ప్రభావం కాబట్టి ఈ రాహువు శని గ్రహాల యుతి ఇది కూడా ఒక దేశారిష్టకర యోగం. ఇది మాత్రమే కాకుండా సంవత్సరంలో వచ్చే ఇలాంటి సందర్భాలు అనేకం కనుక వర్షారంభం ఇలా 6 గ్రహాల కూటమితో కనుక సంవత్సరం అంతా కూడా అందరికీ ఆనందం కలగాలి, క్షేమం కలగాలి అనేటటువంటి సంకల్పంతో మనం దైవభక్తిని పెంచుకునే విధంగా, ఆధ్యాత్మిక శక్తిని పెంచుకునే విధంగా స్తోత్ర పాఠాలను విన్నట్లయితే అందరికీ మేలు కలుగుతుంది. లోకా సమస్తాః సుఖినో భవంతు అనే సంకల్పంతో మనం దైవాన్ని ధ్యానించాలి. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.